శ్రీ గురుభ్యో నమః. చిదగ్నికుండ సంభూత చైతన్యం అనే అగ్నికుండం నుండి ఆవిర్భవించినది. చైతన్యం అంటే కదలిక, జడం అంటే కదలిక లేనిది అని సామాన్య అర్థంలో వాడినా నిజమైన అర్థం ఏమంటే ఆధారమై ఉండేది చైతన్యం, ఆధారపడి ఉండేది జడం. ఇచ్ఛాశక్తి హార్ట్కి సంబంధించింది, జ్ఞానశక్తి హెడ్కి సంబంధించింది, క్రియాశక్తి హ్యాండ్కి సంబంధించినది. త్రిభుజాకారంలా ఉన్న ఈ మూడు శక్తుల సమన్వయంతో విడుదలైన శక్తియే చిచ్చక్తి. ఈ త్రిభుజం యొక్క కేంద్ర బిందువే చిచ్చక్తి. ఏకంగా ఉన్న తాను అనేకంగా వికసించడానికి ముందున్న బ్రహ్మ తేజస్సే చిచ్చక్తి. ఇంధనం లేకుండా పుట్టే అగ్ని చిచ్చక్తి. అహం అస్మి, నాలో నేనున్నానని తెలిసే జ్ఞానమే చిచ్చక్తి. ఈ చిచ్చక్తిని ఒక రూపంగా దర్శిస్తే అదే జ్ఞాన ప్రసూనాంబిక. బండు అనే రాక్షసుడు పెట్టే బాధలను తట్టుకోలేక దేవతలందరూ ఒక హోమం చేశారు. అందులో హోమ ద్రవ్యాలతో పాటు తమను తాము కూడా సమర్పించుకోవడానికి సిద్ధపడ్డారు. అప్పుడు హోమగుండంలో నుంచి దివ్య తేజస్సుతో అమ్మ ఆవిర్భవించి ఆ భండాసురుణ్ణి సంహరించింది. అందువల్ల అమ్మకు చిదగ్నికుండ సంభూత అని పేరు.